విశాఖలో 1000 మెగావాట్ల గూగుల్ డేటా సెంటర్ అంటే అమెరికా బయట ఎక్కడ చూసినా కూడా ప్రపంచంలో ఇదే అతిపెద్ద డేటా సెంటర్. ఈ డేటా సెంటర్తో అనుబంధంగా అతిపెద్ద ఏఐ హబ్ కూడా ఏర్పాటు కానుంది. గూగుల్కి ముందు సిఫియా అనే సంస్థ కూడా 500 మెగావాట్ల కెపాసిటీతో ఒక డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా జరిగింది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు రానున్నాయి. 6000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టంగా చెప్పారు. ఈ మెగావాట్లు ఏంటి, డేటా సెంటర్ ఏంటి, ఆ టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడదాం చర్చలో. సో ఈ కంపెనీ ఓవర్ నైట్ ఒకరోజు వెళ్ళి మాట్లాడేస్తే వచ్చింది కాదు. 2024 సెప్టెంబర్లో మంత్రి లోకేష్ ప్రారంభిస్తే దీని తాలూకా ప్రయత్నం తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ సహకారంతో సరిగ్గా ఏడాది తర్వాత ఒప్పందం జరిగింది. మొత్తం $15 బిలియన్ పెట్టుబడి అంటే సుమారు 1,50,000 కోట్లు సుమారుగా. అలాగే ఓవరాల్గా వచ్చే ఉద్యోగాలు ఈ పెట్టుబడితో 1,88,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మొత్తం మంత్రి లోకేష్ చెప్పినట్టుగా మిగతా ప్రపోజల్స్ అన్నీ కూడా గ్రౌండ్ అయ్యి ఇప్పటికే వచ్చిన ప్రపోజల్స్ అంటే ఈ రంగంలో దాదాపు 10 లక్షల కోట్ల పైగా పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. సో ఇవన్నీ కూడా వస్తే లక్షల్లో ఉద్యోగాలు ఉంటాయి. కేవలం 1,50,000 కోట్ల పెట్టుబడికే 1,90,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే 10 లక్షల కోట్ల పెట్టుబడులకి ఎన్ని వస్తాయి? సుమారుగా ఒక 5 నుంచి 7 లక్షల మధ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దీనికోసం రాత్రింబవళ్ళు ఎవరెవరితో మాట్లాడితే పని అవుతుంది, కేంద్రం నుంచి ఎలా సహకారం తీసుకోవాలి, గూగుల్ని ఎలా ఒప్పించాలి, ఎలాంటి పాలసీ తీసుకొస్తే అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది జోక్. అంటే గూగుల్ అనే కంపెనీ వైజాగ్కి రావడం అంటే అసలు తెలుసా? గూగుల్ తాలూకా స్థాయి ప్రపంచంలో ఎంత పెద్ద కంపెనీ అది. ప్రపంచంలో ఎవరికి గూగుల్ అనే పేరు తెలియదంటే అతిశయోక్తి కాదు. ఏదో మరి 3-4 ఏళ్ల పిల్లలకు తప్ప. వాళ్ళు కూడా ఈ మధ్య అంతా మొబైల్స్లో ఉంటున్నారు. గూగుల్ అంటే తెలియకపోవడం ఉండదు. అలాగే దీనికి అనుబంధంగా ఏఐ హబ్. ఇవాళ ఏఐ ఇన్నోవేషన్లో ప్రపంచం అంతా ఏ దిశగా వెళ్తుందో మనకు తెలుసు. ఇండియాలో ఒక్క క్యాంపస్ ఇంటర్వ్యూలో ఏఐ కంపెనీ ఏడాదికి 400 కోట్లు 400 నుంచి 450 కోట్ల మధ్య శాలరీతో తీసుకున్నారు. మెటా సంస్థ 1000 కోట్లు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఏడాదికి ఏఐ ఇంజనీర్లకి అని చెప్పి ప్రకటిస్తోంది. ఒక్క ఏడాది నేను చెప్తాను జీతం. అంటే ఏ స్థాయిలో వెళ్ళబోతోందనే దానికి ఒక ఉదాహరణ ఇది. వైజాగ్లో జరిగిన ఢిల్లీలో జరిగిన ఎంఓయూలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి అశ్విని వైష్ణవ్, అలాగే గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్, రైడిన్ సంస్థ గూగుల్ అనుబంధ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సుందర్ పిచాయ్ గూగుల్ సిఇఓ ప్రధానమంత్రితో మాట్లాడారు. ఇంత పెద్ద స్థాయిలో ఇది జరుగుతూ ఉంటే అంటే ముఖ్యమంత్రి తన ట్వీట్లో వైజాగ్లో VIZAGని గూగుల్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా మార్చి పెడితే రాష్ట్రంలో కొంతమంది అజ్ఞానులు ఉంటారు. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వంలో వారు ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్. యాక్చువల్గా ఈ మంచి సందర్భంలో అతని గురించి మాట్లాడుకోవడం ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు. అంటే రాష్ట్రంలో వచ్చే పెట్టుబడుల విషయంలో కానీ గూగుల్ లాంటి అతిపెద్ద సంస్థ విశాఖను ఎంపిక చేసుకుని ఇంత పెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం కానీ ఎనివే మనం ఎక్కడుంది సాక్షాత్తు మంత్రి ఎస్కాట్ చేసి గత సంవత్సరం ఆ ప్రతినిధులు వస్తే ఇదిగో ఇక్కడ బాగుంటాయి, ఈ వసతులు ఉంటాయి, మేము ఇవన్నీ మీకు కల్పిస్తామని చెప్పి తిరిగి చేస్తే అసలు మీకు ఆ సీరియస్నెస్ అర్థమవుతోందా? డూ యూ ఈవెన్ రియల్లీ నో ఈ సంస్థ తాలూకా ప్రతిష్ట ఆంధ్రప్రదేశ్కి రావడము, వైజాగ్ రావడము, బ్రాండ్ ఏపీని ప్రపంచ టెక్ హబ్లో అంటే డిజిటల్ ప్రపంచంలో ఏ స్థాయికి తీసుకెళ్తుంది? సరిగ్గా 20-25 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇవాళ ఐటీ ఎగుమతుల్లో దేశంలో బెంగళూరు తర్వాత చాలా చిన్న వెరీ మైన్యూట్ డిఫరెన్స్తో 2వ స్థానంలో హైదరాబాద్ ఉంది. ఎన్ని లక్షల కోట్ల ఎగుమతులు చేస్తుంది? ఎంతమంది తెలుగు వాళ్ళు అమెరికాలో, సిలికాన్ వ్యాలీలో, లేకపోతే యూకేలో ప్రపంచవ్యాప్తంగా అనేక సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేస్తున్నారు అనేది మీకు కొంచెమైనా అవగాహన ఉందా?
పొలిటికల్గా బద్ధశత్రువులైన బీఆర్ఎస్ ఆ మంత్రి కేటీఆర్ కూడా అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు లేకపోతే హైదరాబాద్లో ఐటీ స్థాయిలో లేదు అని ఆన్ ది ఫ్లోర్ చెప్పిన మాట. అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే విజన్తో లోకేష్ గారిని పెట్టి ప్రధానమంత్రి గారి సహకారం తీసుకుని గూగుల్ సంస్థను ఆంధ్రప్రదేశ్కు రప్పించి ఒక పెద్ద డేటా అండ్ ఇన్నోవేషన్ ఏఐ హబ్ సెంటర్ క్రియేట్ చేస్తూ ఇంకా అనేక డేటా సెంటర్లు వస్తూ ప్రపంచ ఈ టెక్నికల్ కనెక్షన్ డేటా కనెక్షన్ కోసం సముద్రంలో అతిపెద్ద కేబులింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రతిపాదనలతో ఇంత పెద్ద జరుగుతుంటే ఆయన అక్కడ కూర్చుని అంటాడు ఏం ఉపయోగం దీనివల్ల 200 ఉద్యోగాలు వస్తాయా, ఏదో పెద్ద దీన్ని ఇంత పెద్ద బోధద్దులు తెలుసా అసలు మీకు? నేను ఇంకా గౌరవంగా మాట్లాడాలి అంటే గౌరవంగా మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడుతున్నా, యాక్చువల్గా లేదు మాట్లాడాలని. 200 ఉద్యోగాలు వస్తాయంటాడు. అంటే డేటా సెంటర్కి కాల్ సెంటర్కి డిఫరెన్స్ తెలుసా మీకు? గతంలో సిఐ సమ్మిట్ జరిగితే ఈయన మంత్రిగా వెలగబెట్టినప్పుడు కొన్ని కంపెనీల పేర్లు చెప్పండి అని ప్రతినిధులు అడిగితే ఆయన ఎలా బుర్రగొక్కున్నాడు అటు ఇటు చూసి ఏవో కోడిగుడ్డు కథలు చెప్పాడు నిన్న మంత్రి లోకేష్ గారు అన్నట్టు. మాట్లాడితే అప్పడాలు బొబ్బట్లు పచ్చళ్ళు అంటాడు. నేను వాటిని తక్కువ చేయట్లా, విత్ డ్యూ రెస్పెక్ట్ అవి ప్రొడ్యూస్ చేసి దాని మీద ఆధారపడేవాళ్ళు అంటే విపరీతమైన గౌరవం ఉందే మాట్లాడుతున్నాను నేను. అది ఒక పరిశ్రమే. అలాంటి వాళ్ళకి అసలు గూగుల్ డేటా సెంటర్ అంటే ఏం తెలుసు? మరి ఎందుకు సార్ మాట్లాడుకోవడం అంటే వీళ్ళు చేసే పిచ్చి ప్రాలాపనలు పిచ్చి పనులకి అంటే వీళ్ళు గూగుల్కి కూడా మెయిల్స్ పెట్టారు. నిన్న సాక్షాత్తు మంత్రి చెప్పారు దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. గతంలో సింగపూర్ ప్రతినిధులకు మెయిల్స్ పంపించారు. గతంలో పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి చెప్పినట్టు అనేక సంస్థలు ఏవైతే పెట్టుబడులు అమరావతికి రానున్నాయో విశాఖపట్నం రానున్నాయో వీళ్ళందరికీ కూడా వీళ్ళు మెయిల్స్ పెట్టే ప్రయత్నం చేశారు. అంటే ఇంత కడుపు మంట, ఇంత పొలిటికల్ సైకోయిజమా శాడిజమా మీకు? ఎవరంటే కోపం మీకు? చంద్రబాబు అంటేనా, లోకేష్ అంటేనా, ప్రధానమంత్రి అంటేనా? అసలు లేదా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలంటే కోపమా? మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేశారు కాబట్టి. మీ స్థాయి కన్నా కూడా ఎక్కువ ఇచ్చారు 5 ఏళ్ళు. ఐఎమ్ సేయింగ్ దిస్ టుడే. మీ స్థాయి కన్నా కూడా ఎక్కువ ఇచ్చి 151 మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళని మంత్రులు చేసినందుకు సరే అనుభవించింది అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లోకేష్, పవన్ కళ్యాణ్ ద బెస్ట్ కాంబినేషన్ ఎవర్ కలిసి పనిచేస్తుంటే రాష్ట్రం కోసం ఏంటి కడుపు మంట? అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ చెయ్యాలి అని, ప్రపంచ అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా చేయాలని ముఖ్యమంత్రి తాపత్రయం ప్రధానమంత్రి సహకారంతో. అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ, అనంతపూర్లో కియా మోటార్స్ చూసుకున్నా, కర్నూలులో రెన్యూవబుల్ ఎనర్జీ పంప్ స్టోరేజ్ సిమెంట్ కంపెనీలు, చిత్తూరు కడపలో ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడంతా, నెల్లూరు శ్రీ సిటీ ఇంకా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. స్పేస్ సిటీ ఇండియా స్పేస్ సంస్థకు 300 ఎకరాలు ఇచ్చిన పరిస్థితి. ప్రకాశం జిల్లాలో ఒక రకమైన అభివృద్ధి, ఉత్తరాంధ్రలో ఐటీ హబ్. ఇవన్నీ అంటే రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతూ ఐఎమ్ షూర్ వన్ డే ఈ 3.5 ఏళ్లలో ఒక రోజున విశాఖకి గూగుల్ సీఈఓ వస్తారు, అవసరమైతే అమెరికా ప్రెసిడెంట్ వస్తారు, ఇంకా టెక్ దిగ్గజాలు కూడా వస్తారు. దట్స్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ద హానరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీకు అసలు విజన్ అంటే తెలియదు, పెట్టుబడులు అంటే తెలియదు, భూ కబ్జాలు, బెదిరింపులు, ఉన్న కంపెనీలను కమిషన్లు అడిగితే ఇవ్వలేదని బెదిరించడాలు, ఎంపీ ఆయన కియా దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించడాలు, పిచ్చి పిచ్చి వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టడాలు. అంటే అలవిగాని వాళ్ళకి అందలం ఇస్తే, అధికారం ఇస్తే ఏమవుతుందనేది 5 ఏళ్ళు చేసి చూపించారు. కనీసం కొంచెం అన్న ఉండాలి కదా. ఓకే, రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది, చెందితే బాధ ఏంటంటే ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మొత్తం ఏదైతే మంత్రి లోకేష్ ప్రపోజల్స్ చెప్పారో దాంతో సుమారుగా ఒక 10 లక్షలు ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఆయన ప్రామిస్ ఒక 20 లక్షలు 5 ఏళ్లలో అన్ని రంగాల్లో కలుపుకొని, అది చిన్న పెద్ద ఏదైనా. ఇప్పుడు ఈ యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తే ఎలా? రేపు వైసీపీ రాజకీయం ఎన్నికలులో వీళ్ళని వాడుకోవడం కుదరదుగా. వాళ్ళందరినీ వాడతారు కదా, కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి అప్పుడే పార్టీలోకి వచ్చిన యువత, యువనాయకత్వం, ఎన్నెన్నో ఆశలతో వచ్చిన వాళ్ళందరినీ రప్పా రాజకీయం చేయాలి, కత్తులతో తిరగాలి అని పోస్టర్లు పెట్టించి రేపు టీడీపీ నాయకులను ఇళ్లకెళ్ళి చంపుతామని చెప్పించి, అర్ధరాత్రి ఇంటరా పట్టపగలే నరికేయండి అని చెప్పించి, అంటే వాళ్ళ మైండ్స్ని పొల్యూట్ చేసి మీ ఫోన్లే సెల్ ఫోన్లే గన్స్గా మార్చండి, మీరు కత్తులు పట్టుకుని ఊరేగండి అని చెప్తే వినరు. ఇవన్నీ ఎప్పుడు వింటారంటే వాళ్ళకి బతకడానికి ఒక అవకాశం లేక, ఒక ఉద్యోగం లేక, ఒక దారి లేక, ఏదో ఒక ఐడెంటిటీ క్రైసిస్తో ఇంట్లో వాళ్ళు చెప్పినా వినక అలా అయిపోతారు యువత. అంటే అయిపోయేలా చేస్తారు వీళ్ళు.
ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఉద్యోగాలు వచ్చేస్తే వీళ్ళ మాట ఎవడు వింటాడు? వీళ్ళ పక్కన తిరగడానికి 4 మనుషులు కూడా ఉండరు. అదా మీ బాధ? నన్ను లోకేష్ ఒక మాట అన్నారు మంత్రి, అసలు రాష్ట్రంలో రాజకీయ పార్టీగానే కాదు అసలు ఉండే అవకాశమే లేదు, వీళ్ళకి అర్హత లేదు వైసీపీ కానీ. ఎస్, ఇట్స్ 100% ట్రూ. మీరు చేయలేదు, చేసేదాన్ని ఆపాలనే కుటిల ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అడుక్కు తినే స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కదా 5 ఏళ్ళు. ఇప్పుడేదో ఒక ట్రాక్లో పడి 5 ఏళ్ళు అద్భుతాలు జరుగుతాయని చెప్పట్లేదు నేను, బట్ ఒక ఆశాభావం కనిపిస్తోంది కదా. వీఆర్ సీయింగ్ ఏ లైట్. అమరావతి చూసినా, వైజాగ్ చూసినా, అటు రాయలసీమ చూసినా, ఇటు ఉభయ గోదావరి జిల్లాలు చూసినా. సో దీని మీద సీరియస్గా ఆలోచించాలి. అంటే వచ్చే పెట్టుబడులు ఆపడం అంటే అది అతిపెద్ద నేరం. మీరు చేసే స్కాములు, మీ చీప్ లిక్కర్ వ్యవహారాలు, అంటే మీ మైండ్ సెట్ ఎక్కడ దాకా అయిపోయిందంటే 100 ఉద్యోగాలు, 200 ఉద్యోగాలు, కాల్ సెంటర్లు, బియాండ్ దిస్ యూ కెనాట్ సీ. దీన్ని దాటి మీరు చూడలేరు. మీ ప్రాబ్లం కాదు, అంటే సంకుచిత మనస్తత్వమో లేకపోతే బ్రెయిన్ వైరింగ్ అక్కడికి ఆగిపోయింది మీకు. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్స్ని దాన్ని అనడం కూడా తప్పు, కరెక్ట్ కాదు. బట్ కానీ మీరు కావాలని సైకోయిజం చేస్తే మాత్రం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు అండ్ ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ ప్రధానమంత్రి కర్నూలుకు వస్తున్నారు. ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్స్ సుమారు 14-15 వేల కోట్ల పనులకు సంబంధించి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. దీనికి కూడా ఈకలు పీకుతారు, అవున్నాయి ఇవి లేవు ఇవి ఉన్నాయని. అంటే మీరు ఎవరెవరిని అవమానిస్తున్నారు? ప్రధానమంత్రిని. మళ్ళీ ఆయనంటే భయం, ఆయన మీద డైరెక్ట్గా మాట్లాడే దమ్ము ఒక్కడికి ఉండదు ఇందులో. ఇప్పుడే అప్డేట్ వచ్చింది, ఇంకా కన్ఫర్మ్ చేసుకుని పెడదాం. ఆయన సిబిఐ మనం వేస్తున్నాం, ట్రిప్కి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. విదేశీ టూర్కి వెళ్ళాలంటే ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడు, మెయిల్ ఐడి ఏంటి అంటే లొకేషన్ ఇవ్వాలి, మెయిల్ ఐడి ఇవ్వాలి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. సో ఆయన తప్పు ఫోన్ నెంబర్ ఇచ్చారు, వేరే ఫోన్ నెంబర్ ఇచ్చారు, మెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇవ్వలేదని సిబిఐ వెంటనే మెమో ఫైల్ చేసింది, అర్జెంటుగా ఆయన ట్రిప్ పర్మిషన్ క్యాన్సిల్ చేయమని. ఇవి మీ పరిస్థితులు. ఎక్కువ మాట్లాడినా కూడా బాగోదు. ఇవాళ డిబేట్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు, రాష్ట్ర బయోడైవర్సిటీ చైర్మన్. పూడి తిరుపతిరావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు. సత్యమూర్తి గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం విజయ్ గారు, తిరుపతిరావు గారు, సత్యమూర్తి గారు. విజయ్ కుమార్ గారు, యూఆర్ రైట్ పర్సన్. అందుకే ఇవాళ నేను మిమ్మల్ని ఎన్నుకున్నా, ఎందుకంటే దీనిలో మీకు మంచి అవగాహన ఉంది కాబట్టి. టెక్నికల్ అంశాల జోలికి నేను పెద్దగా పోలేదు, బట్ మీరు కొంత మన ఆడియన్స్ కోసం, అంటే వీళ్ళు చేస్తున్న విమర్శలు, ఎంత రాయితీలు ఇచ్చేశారు, ఎంత సబ్సిడీలు ఇచ్చేశారు, ఎంత భూమి ఇచ్చేశారు, ఇంతకే ఇచ్చేశారు, ఇన్ని ఉద్యోగాలు వస్తాయని ఏదో మాట్లాడుతున్నారు కదా, దానికోసం కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. సార్, ఇప్పుడు మన గుడివాడ కోడిగుడ్డు అమర్నాథ్ గారు మాట్లాడుతూ, అంటే ఆయన కోడిగుడ్డు పాపం ఇట్ హెస్ బికమ్ హౌస్ హోల్డ్ నేమ్ ఆఫ్ ఫేమ్, అందుకని జీకే అమర్నాథ్ అనే ఆయన్ని పిలవాలి, గుడివాడ కోడిగుడ్డు అమర్నాథ్ అని. దాని తప్పేం లేదు, ఎందుకంటే హీ హాజ్ మేడ్ హిమ్సెల్ఫ్ సో ఫేమస్. ఓకే, ఆయన 3-4 ఇష్యూలు చెప్పాడు, అంటే ఆయన యొక్క క్రిటిసిజంలో, అంటే వారికి ఉన్న అవగాహన మేరకు వైసీపీ పార్టీ తరఫున ఆయన చెప్పారు. ఒకటి, 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయి, ఇంకోటి మొత్తం రాయితీల కింద ఇచ్చేస్తున్నారు, గవర్నమెంట్కి వచ్చే డబ్బులు ఏమీ లేవు, మూడోది ఇంత పెద్ద దీనికి ఎంత ఎలక్ట్రిసిటీ కావాలి, ఖచ్చితంగా మనం ఎలక్ట్రిసిటీ సప్లై చేయలేము, రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచేస్తారు అని చెప్పి, నీళ్లు సప్లై చేయలేము, ఈ 4 బేసిక్గా అన్నారు. సో కొంతవరకు వాళ్ళకు కూడా 30-35% ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇది మిగతా వాళ్ళకు డౌట్ వచ్చింది, ఏంది ఈయన ఇట్లా అన్నారు వైసీపీ వాళ్ళు అని. పైగా ఈ చెప్పి కూడా 2 రోజులు అయింది, వాళ్ళు ఏం వెనక్కి తీసుకోలేదు. సో దీని గురించి కొంత వివరం ఇవ్వాలి అనిపించింది నాకు, ఎందుకంటే వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ క్లారిటీ టు ది పీపుల్. ఇప్పుడు 1,33,000 కోట్ల రూపాయలు ఇది వస్తున్నప్పుడు మనం క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే సార్, ఒకటి ఫస్ట్ విల్ టేక్ ఎలక్ట్రిసిటీ ఫస్ట్ తీసుకుంటే, 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న ఏఐ డేటా సెంటర్కి మనం దీనికి ఏం అవసరం లేదు, గూగుల్లో కూడా వస్తాయి ఇవన్నీ. గూగుల్ అంటే నా ఉద్దేశం మన దాని ల్యాప్టాప్లోనో కంప్యూటర్లోనో దాని మొబైల్లోనో కొత్త కూడా వస్తాయి ఇవన్నీ, పెద్ద కష్టమేం కాదు అది. సో 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న ఏఐ డేటా సెంటర్కి
ఒకసారి రన్ చేయాలంటే 1000 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ అవసరం అవుతుంది. 1000 మెగావాట్లు అంటే చాలా పెద్దది, దాన్ని నేను తక్కువ చేసి చెప్పట్లేదు. ఇట్ రిక్వైర్స్ 1000 మెగావాట్స్ టు రన్ 1 గిగావాట్. సంవత్సరానికి ఎంత అంటే మనం దాన్ని ఎలక్ట్రిసిటీ ఎప్పుడు స్టోర్ చేయలేం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉత్పత్తి చేసుకోవడం, ఎక్సెప్ట్ సోలార్ బ్యాటరీస్ తప్ప. ఓకే, ఈ 1000 మెగావాట్లు ఎక్కడి నుంచి ఇస్తారు మీరు? ఇది వైజాగ్తో ఆయన పోల్చి చెప్తూ వచ్చారు. అమర్నాథ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ యాజ్ ఆన్ నౌ 18,552 కోట్లు. ఇది ఏప్రిల్ 2025 నాటికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వాళ్ళ యొక్క దీంట్లో తీసుకున్నాను. దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ వచ్చి 9,419 మెగావాట్స్, థర్మల్ వచ్చి 7,655 మెగావాట్స్, అండ్ హైడ్రో వచ్చి 16,000 చేంజ్. సో మిగతావి న్యూక్లియర్, విండ్ ఉంటాయి. సో ఇది 2031 నాటికి ఏపీఈఆర్సీ ప్రకారం ఈ 18,000 చేంజ్ మెగావాట్స్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్ టు 31,000 మెగావాట్లు. నేను ఏపీఆర్సీని కూడా నమ్మను, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా రమ్మంటే వాళ్ళ కర్మ. సో 31 అంటే విజయ్ గారు ఇన్ టర్మ్స్ ఆఫ్ నాటికి కమర్షియల్ నెంబర్స్ అంటే డబ్బు విషయంలో ప్రజలకు కొంచెం అర్థమవుతుందేమో. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే 1,35,000 కోట్ల పైగా పెట్టుబడులు, అండ్ 5 ఏళ్లలో నిన్న మంత్రి గారు చెప్పినట్లు లోకేష్ గారు 50,000 కోట్లు, సుమారుగా 48,000 కోట్లు, 50,000 కోట్లు జీడిపికి అదనంగా మనకి యాడ్ అవుతుంది అని. అంటే ఇది మనకు వచ్చే బెనిఫిట్స్, అలాగే ఉద్యోగాలు అప్పుడు దీనికి పెట్టే ఖర్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ అందులో కంపేర్ చేస్తే బహుశా కొంచెం ఈజీగా అర్థం అవుతుందేమో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సరే, ఇప్పుడు సో యాజ్ ఫార్ యాజ్ దాని ఎలక్ట్రిసిటీ ఆర్ కన్సర్న్ వీఆర్ వెల్ ఆఫ్. మనకి ఏ రకమైన ప్రాబ్లం ఉండదు, రేట్లు పెరగవు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు, కోడికోడి మాటలు దయచేసి మాట్లాడుతుంది చెప్పండి. కనీసం వాళ్ళ దీంట్లో ఉన్న వాళ్ళని తెలుసుకోమని చెప్పండి. సో ఆర్థిక అభివృద్ధి ఏంటంటే ఈరోజు అందరూ బాగా వినండి సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క సొంత ఆదాయం అంటే రాష్ట్రం సంపాదించుకున్న సొంత ఆదాయం 9,500 కోట్లకి అటు ఇటు ఉంటుంది ఎవ్రీ మంత్. ఓకే, గూగుల్ మనకు సంవత్సరానికి 10,588 కోట్లు ఇస్తుంది. ఇది నేను చెప్పింది కాదు, సెంట్రల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ తీసుకున్నాను. అంటే ఎక్కడ సోర్స్ మీకు మీ ఇష్టం వచ్చిన చెప్తున్నారు అంటారేమో అని. 10,558 కోట్ల రూపాయలు సంవత్సరానికి, అంటే అన్ని ట్యాక్సులు గీక్సులు అన్నీ కలుపుకొని అంత ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ కడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క 12 నెలల ఆదాయంలో 1 నెల ఆదాయాన్ని గూగుల్ మనకు ఇవ్వబోతోంది. బాగా వినండి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క 12 నెలల సొంత ఆదాయంలో 1 నెల ఆదాయం మనకు గూగుల్ ఇవ్వబోతోంది. ఇట్స్ అ ఫినామినల్ థింగ్. నాకు తెలిసి ఎప్పుడు ఏ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున ఆదాయం రాలేదు. 1 మంత్ ఆదాయం వాళ్ళు ఇస్తున్నారు మనకు, ఆ ఒక్క పర్టికులర్ కంపెనీ. మూడోది వాటర్కి వచ్చేటప్పటికి 5 టీఎంసీలు 7 టీఎంసీలు ఆయన నోటికి ఎన్ని కోడిగుడ్లు వస్తే అన్ని కోడిగుడ్లు కక్కేశారు సార్. మనం పోలవరం నుంచి పురుషోత్తపట్నం కాలువ ద్వారా నీళ్లు ఇవ్వబోతున్నాము. మనం ఇవ్వబోయేది ఏ డేటా సెంటర్ కన్నా ఇంత పెద్ద డేటా సెంటర్కి ఇది కూడా గూగుల్లో కొడితే వస్తుంది. ఓకే, 0.19 నుంచి 0.52 అంటే 0.2 టీఎంసీల నుంచి అర్ధ టీఎంసీ వరకు ఈ మధ్యలో. ఎందుకంటే ఈ స్కేల్ ఎందుకు పెట్టా అంటే ట్రెడిషనల్ కూలింగ్ సిస్టమ్స్ ద్వారా వాటర్ని స్ప్రే చేస్తే మీకు 0.5 అవుతుంది. గూగుల్ నేను చాలా ఎక్స్ట్రాడినరీ అత్యాధునికమైన దీని చేస్తానని చెప్తుంది. సో 0.2 0.3 టీఎంసీలు అంటే అర్ధ టీఎంసీ కంటే తక్కువ నీరు, సంవత్సరానికి వాళ్ళు వాడబోతున్నారు. దీంట్లో ఏ రకమైన ప్రాబ్లం వస్తుందో పోలవరం వాళ్ళు ఎట్టా కంప్లీట్ చేసి అవ్వలేదు సార్, మేము చేస్తున్నాము. మేము పోలవరం కంప్లీట్ చేసి పోలవరం ద్వారా పురుషోత్తపట్నం ద్వారా 0.3 టీఎంసీ నీళ్ళ కంటే ఎటువంటి పరిస్థితిలో వాళ్ళకి అవసరం లేదు. అంత నీళ్ళు చూసుకొని ఏం చేసుకుంటారు వాళ్ళు? ఇప్పుడు గూగుల్ తను చాలా ఈ గ్రీన్ ఎనర్జీ పద్ధతులు ఫాలో అవుతుంది అన్ని వ్యవస్థల్లో, అమెరికాలో అయినా బయట పెట్టినా కూడా. అలాగే ఎనర్జీ విషయంలో రెన్యూబుల్ ఎనర్జీ, వాటర్ రీసైక్లింగ్, ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటర్నల్ ఎకో సిస్టమ్ లో ఉంటాయి. అదే అత్యాధునిక
దాని వాటర్ టెక్నిక్స్ ఫాలో అయిపోతున్నారు. అందుకని 0.19 అని చెప్పాను. 0.19 టీఎంసీ అంటే 1 టీఎంసీ అంటే 0.19 టీఎంసీ. అక్కడి నుంచి మ్యాక్సిమం 0.34 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. అండ్ గూగుల్ ఏం చెప్పిందంటే మేము 100% రెన్యూవబుల్ ఎనర్జీ వాడతాము అన్నారు. సో ఆ రోజు కంప్లీట్ కాకపోతే మనం ఇవ్వాలి, కానీ ఒకవేళ కంప్లీట్ అయితే వాళ్ళ ఎనర్జీ వాళ్ళే వాడుకుంటారు. సో ఎందుకంటే వాళ్ళ యొక్క దాన్ని గ్రిడ్కి అనుసంధానం చేస్తారు, అక్కడి నుంచి వాళ్ళే వాడుకుంటారు. సో ఇట్లాంటి పిచ్చి పిచ్చి డౌట్లు, అనుమానాలు రేకెత్తించి ఏదో ఒక విధంగా ఈ గూగుల్ అనే ప్రాజెక్ట్ని బదనాం చేసి ఇది ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే అదానీతో మేమే ఒప్పందం చేసుకున్నాము, అది మేము తెచ్చింది అన్నారు. ఇప్పుడు పిచ్చేది వాళ్ళారా? సారీ, ఇంతకంటే నాకు ఓటు రావట్లేదు. మేము 2018లో అదానీతో శంకుస్థాపన చేసిన తర్వాత చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టు మేము 70,000 కోట్లతో చేస్తే దాన్ని 10,000 కోట్లకు తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా శంకుస్థాపన చేస్తారు. ఆ ప్రాజెక్టు వేరే, ఈ ప్రాజెక్టు వేరే. Connects and Google is going to put everything money on their own. ఎయిర్టెల్ కావచ్చు, లేదంటే అదాని కనెక్ట్స్ కావచ్చు. ఈ రెండు కాంట్రాక్టర్స్ అంటారు. అంటే వెండర్స్. కాంట్రాక్టర్స్ అంటే వాళ్ళకి ఇచ్చిన పని, దాన్ని ఇంటర్నెట్ కావాలనో లేకపోతే దాన్ని కన్స్ట్రక్షన్ అనో వాళ్ళకి స్పెసిఫిక్ వర్క్ ఇచ్చింటారు. అంటే జాబ్ వర్క్ చేయడం అన్నమాట. దే ఆర్ నాట్ ది పార్ట్నర్స్. పార్ట్నరింగ్ చేస్తారు, బట్ డబ్బుతో వాళ్ళకి ఏం సంబంధం లేదు. గూగుల్ ఈజ్ పుట్టింగ్ ది ఎంటైర్ మనీ. సో మీరు చేసిన అదాని శంకుస్థాపన, ఈ ప్రాజెక్టు రెండు వేరు వేరే, ఒకటి కాదు. దయచేసి నేర్చుకోండి, తెలుసుకోండి. లేదంటే ఇంకోసారి చెప్తాను, గూగుల్లో లేదంటే ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళను సరే ఎవరో ఒకరిని అడిగినా ఎవరైనా చెప్తారు సార్, ఎవరో ఒకరు చెప్తారు. ఆయన ఐటీ మంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఆయన అంటారు నేను చాలా మంది నిపుణులతో మాట్లాడి చెప్తున్నాను అంటారు. మళ్ళీ అదొక డిస్క్లైమర్. మరి ఆ నిపుణులు ఎవరో? ఎనీవే, చాలా మంది వేరు వేరు కంపెనీలలో ఉన్నాము. సరే సార్, తిరుపతిరావు గారు, సత్యమూర్తి గారు మాట్లాడాక వస్తా, మిగతా అంశాలు కూడా మాట్లాడదాం. సో తిరుపతిరావు గారు, ఒకటి ఇవాళ ఇది ఏంటంటే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఒకవైపు గూగుల్ లాంటి ఒక అతిపెద్ద సంస్థ, అనుబంధ సంస్థ రైడెన్, ద ఫస్ట్ ఎవర్ బిగ్గెస్ట్ ఎఫ్డిఐ ఇన్ ద కంట్రీ, ప్రధాని మోదీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉత్తరాంధ్రలో వైజాగ్, విజయనగరం అంతా వస్తుంటే ఈ మాటలేంటి, లేకపోతే ఈ చూడలేని తనం ఏంటి? ఏదో రకంగా అంటే బ్రాండ్ ఏపీని దెబ్బ తీయకపోతే అసలు మనుగడ ఉండదు అనుకుంటున్నారా వాళ్ళు? ఏంటి? అందరికీ నమస్కారం. ఋషి గారు. నమస్తే సార్. ఋషి గారు, అంటే మీరు మీ ఇంట్రోలు అయితేనేమి, ఇప్పుడు ప్రస్తావనలు అయితేనేమి, ఏదైతే ఈ 1 వీక్ 1 మంత్ డెవలప్మెంట్స్ నే మీరు చెప్పారని నేను అనుకుంటున్నా. నేను కొంచెం ముందుకెళ్ళి వస్తాను. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది, మా ప్రభుత్వం వచ్చింది కూటమిలో. ఆ రోజుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే, రాష్ట్రంలో కొత్త పెట్టుబడుల మాట మర్చిపోయి 5 ఏళ్ళు అయిపోయింది. నాటికి ఉన్న పెట్టుబడులు కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మన రాష్ట్రానికి చెందినటువంటి అమర్రాజా దగ్గర నుండి, అంతకు ముందు మా ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 14 తర్వాత వచ్చినటువంటి కియా మోటార్స్ మీరు కూడా ప్రస్తావించారు, అది కూడా ఒక సందర్భంలో వెళ్ళిపోతుందేమో అన్న స్థితికి ప్రజలు వెళ్ళిపోయారు. సో ఇట్లాంటివి చాలా వరకు బయటికి వెళ్ళిపోయినటువంటివి, కొత్త పెట్టుబడులు రానటువంటి పరిస్థితి. ఒక 5 సంవత్సరాలు నవరత్నాలు చూపించారు, నవ్వులు పాలయ్యారు, 11 సీట్లకు పరిమితం అయ్యారు, మేము వచ్చాం. ఈ స్థితిలో ఇవాళ వరకు వచ్చినటువంటి పెట్టుబడులు ఏదైతే గూగుల్ నేను ఇంకా కలపకుండా చూస్తే 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. ఇది 16 నెలల ప్రభుత్వ కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మనందరము చెప్పుకున్నట్టుగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో వచ్చినటువంటి 10 లక్షల కోట్లు వితౌట్ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ 1,33,000 కోట్లు అనేది వదిలేసి నేను చెప్తాను. అంటే ఈ 10 లక్షల కోట్ల రూపాయలు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యమో, లేకపోయినట్టయితే నరేంద్ర మోడీ గారి సామర్థ్యమో, పవన్ కళ్యాణ్ గారి సామర్థ్యం కూడా పూనుకోవాల్సిన పని మాకు లేదు. ఎందుకంటే వీళ్ళు అటువంటి సామర్థ్యత ఉన్నటువంటి ప్రూవ్డ్ పర్సనాలిటీస్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి గుజరాత్ ఏం చేశారు, తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా ప్రపంచ పటంలో ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాలు చెంతలు నిలబెట్టారని మనకు తెలిసింది. కాకపోతే
విధ్వంసమైనటువంటి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు బయటికి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో 10 లక్షల కోట్లు తీసుకురావడము, అది కూడా కేవలం 10-12 నెలల్లో తేవడం అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి అంశము. ఒకటోది. రెండోది, ఇవాళ 1,33,000 కోట్ల రూపాయలు గూగుల్ ఇంతకు ముందు ఎన్నడూ గూగుల్ బయట ఇంత స్థాయిలో పెట్టుబడి పెట్టలేదు సరే కదా. ఇండియాలో కూడా ఎక్కడ ఎఫ్డిసి ఈ స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి లేదు. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను ఇప్పుడు మాట్లాడుతూనే గర్వంగా చెప్పుకుంటున్నటువంటి మా విశాఖ నగరానికి వస్తుంది. అవును, మేము ఈ విశాఖ నగరం కూడా నేను చెప్తాను. దీన్ని మేము ఎప్పుడూ చెప్తాం, ఎవరు అభివృద్ధి చేయాల్సిన పని లేదు, తనకు తానుగా అభివృద్ధి చెందిన నగరము చెందుతున్న నగరం అని చెప్తాం కదా. కానీ గత 5 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చూపించి నేను పార్టీ పరంగా వ్యతిరేకించినప్పటికీ వ్యక్తిగా కొంత స్వార్థ చింతనతో మా విశాఖపట్నం రాజధాని ఉంటుందా, నాలాగే మా ప్రజలందరికీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి దాదాపు 1 కోటి పైసలకి ప్రజలందరూ ఆశించారు. కానీ మీరు చేసింది ఏంటి? రాజధాని పేరు చెప్పారు, ఋషికొండ బోడి గుండు కొట్టారు, దాని మీద 500 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇవాళ 500 కోట్లకి ప్రతి నెల కోట్లాది రూపాయలు దాన్ని మెయింటైన్ చేయడానికి అవుతున్నటువంటి ఖర్చు మేము భరించాల్సి వస్తుంది, అంటే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. ఇదా మీరు చేసింది. కాబట్టి ఈ తరుణంలో గూగుల్ రావడం ఏదైతే ఉందో ఇది ఉత్తరాంధ్ర ప్రజలకి, విశాఖ నగర ప్రజలకి, విశాఖ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఇవాళ ఒక పండగ అని చెప్పేసి మేము చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోనే దేశంలోనే అత్యధికమైనటువంటి పెట్టుబడి అయినప్పటికీ కూడా మేము గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నటువంటి దీంట్లో ఏదైతే నేను ఉదాహరణ చెప్తాను. పొల్యూషన్ ఉంటుందండి, పరిశ్రమలు వచ్చాక కొద్దో గొప్ప పొల్యూషన్ ఉంటది, కొద్దో గొప్ప వాటర్ కన్జంప్షన్ ఉంటది, లేకపోతే కొద్దో గొప్ప ప్రజలు ఇబ్బందులు పడాల్సి ఉంటది, లేకపోతే ఇవన్నీ కూడా ప్రజలు పొందే సౌకర్యాలు, ప్రజలు పొందే ఆర్థిక లబ్ధి వీటి దగ్గర ఎంతవరకు ఉన్నదని ఆలోచించాలి. ఉదాహరణకి 1,00,000 రూపాయలతో ఒక చిన్న కుటీర పరిశ్రమ ఏమక్కర్లా, మిరపకాయలు దంచుకొని ఆ పొడి ప్యాకెట్ చేసి అమ్ముకునేటువంటి పరిశ్రమ పెట్టాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది. అక్కడ పొల్యూషన్ రావట్లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. అలా అని చెప్పేసి ఆ పరిశ్రమను ఆపేస్తావా? ఆ పరిశ్రమ లేకపోతే మిరప కారం రాదు కదా, కారం రాకపోతే మనం తిండి తినడానికి ఇదే మీరు కోడిగుడ్డు మంత్రాలు అంటారు. నేనైతే ఆ పదం వాడదలుచుకోవాలా. ఇదే అజ్ఞానమైనటువంటి మంత్రి అన్నని కూడా నేను మాట్లాడను. అల్ప జ్ఞానంతో ఉన్నటువంటి మంత్రి అనే మాట్లాడారు. ఎందుకంటే చిన్న వయసులోనే మంత్రి అయ్యాడు కాబట్టి అంతకంటే ఎక్కువ జ్ఞానం ఉంటదని చెప్పేసి నేను అనుకోను. అలా అని చెప్పేసి జ్ఞానానికి మళ్ళీ వయసుతో సంబంధం లేదు. 10 ఏళ్ల కుర్రాడు సృష్టించినటువంటి ఎన్నో మిరాకిల్స్ ఉన్నటువంటి ఒక చిన్న ఇంటరప్షన్ తిరుపతిరావు గారు, అంటే చిన్న క్లారిటీ కూడా ఇద్దాం. అంటే పొల్యూషన్ అంతే, నేను కూడా ఒకసారి డౌట్ చెక్ చేశా. ఇది AI+ డేటా సెంటర్ క్యాంపస్ కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ కాదు కాబట్టి ప్రత్యక్షంగా ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ స్మోక్ కానీ కెమికల్ పొల్యూషన్ కానీ ఉండదు. బట్ వేరియస్ దీనికి చాలా మ్యాసివ్ స్కేల్లో ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అవసరం కాబట్టి దానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్గా సరిగ్గా మేనేజ్ చేయకపోతే కొంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది తప్ప అదర్వైజ్ ఇట్ ఓంట్ జనరేట్ ఎనీ పొల్యూషన్. అంటే చిన్న క్లారిటీ ఇద్దామని అంతే మన ఆడియన్స్ కూడా. ప్లీజ్ కంటిన్యూ. ఖచ్చితంగా నేను రాబోయేది కూడా అదే చెప్తున్నాను ఋషి గారు. ఇప్పుడు నేను ఇందాక ప్రస్తావించాను, 1,00,000 రూపాయలతో పెట్టుబడి పెట్టిన దానికి వచ్చినటువంటిది, 1 కోటి రూపాయలతో పెట్టుబడి పెట్టిన దానికి వచ్చినటువంటిది, అలాగే 1,40,000 కోట్లు 33,000 కోట్లు పెట్టిన దానికి, అంటే 1,00,000 రూపాయలతో వచ్చిన పొల్యూషన్ చూసుకుంటే ఈ 1,33,000 కోట్లతో వచ్చినటువంటి పొల్యూషన్ అవ్వచ్చు, వాటర్ కన్జంప్షన్ అవ్వచ్చు, ఇది ఏ లెక్కను చూసుకున్నా సరే విజయ్ గారు చెప్పారు దాంట్లో డేటా నేను మళ్ళీ పోదలుచుకోవాలా. ఏ లెక్కను చూసినా సరే ఉదాహరణకి 1 కోటి రూపాయల పెట్టుబడులతో వచ్చినటువంటి 133 ఫ్యాక్టరీలు కానీ లేదా కంపెనీలు కానీ విడుదల చేసే పొల్యూషన్ కంటే కేవలం 20% కంటే దాటదు అనేది కూడా ఒక అంచనా ఉన్నది. కేవలం 20%. అంటే 1 కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి వచ్చినటువంటి 133 కంపెనీలు కనుక నుండి వచ్చినటువంటి పొల్యూషన్ లో 20% దాటుతుంది ఈ గూగుల్ సెంటర్ కి. పైపెచ్చు వీళ్ళు తీసుకున్నటువంటి డేటా, ఇది టెక్నికల్ డేటా నేను చెప్తాను, వీళ్ళు తీసుకొని ఏదైతే వాటర్ కన్జంప్షన్ లేదా పొల్యూషన్ డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా ఎప్పటివి 10-15 ఏళ్ల కిందట డేటాను బేస్ చేసుకొని దానికి కొంత
చేసుకొని కొంత కాదు 200% యాక్ట్ చేసుకొని చెప్తున్నటువంటి పెద్దలు వీళ్ళంతా. ఇవాళ వచ్చినటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ కి తీసుకుంటున్నటువంటి చర్యల నేపథ్యంలో ఆనాటి డేటాలు ఈవేళ చెల్లుబాటు అవ్వవు. దానికంటే చాలా తక్కువ పొల్యూషన్ ఉంది. ఈవెన్ మన ప్రాంతం ఇప్పుడు మా శ్రీకాకుళం జిల్లా ఉంది, మాకు చెప్పుకోదగినటువంటి పెట్టుబడులు రావు. వచ్చినవి ఏమైనా ఉన్నాయంటే విస్తృతమైనటువంటి పరిశ్రమలు. 10-15 ఏళ్ల కిందట వాటి నుండి విడుదలైనటువంటి ఏదైతే ఈ పొల్యూషన్ ఉందో, ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకుంటున్నటువంటి చర్యల ద్వారా అది సగం తగ్గించబడింది. ఋషి గారు, సత్యమూర్తి గారు, గూగుల్ తో పాటుగా ఇప్పటికే ఈ కాగ్నిజెంట్, టీసీఎస్, యాక్సెంచర్ ఇవి కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. ఇంకా ఫార్మా ఇండస్ట్రీస్ అన్ని కూడా లైనప్ లో ఉన్నాయి. అంటే ఇందాక నేను చెప్పినట్టు సమగ్ర అభివృద్ధిలో భాగంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. సో ఏంటి సమస్య వైఎస్ఆర్సీపీకి? కడుపు మంట, అంతకుమించి సమస్య ఏమీ లేదు. ఇక్కడ మనం మెయిన్ గా చూడాల్సింది ఏంటి అంటే గూగుల్ ఇప్పుడు వస్తున్న గూగుల్ డేటా సెంటర్ కి, ఏఐ డేటా సెంటర్ కి అంతకు ముందు వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేస్తున్న ఇది అదానీ డేటా సెంటర్ కి దానికి దీనికి సంబంధం లేదు, పోలిక లేదు. కానీ వాళ్ళు పనిగట్టుకుని అదే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఒక MOU ఇచ్చేశారు అదానీ డేటా సెంటర్ తోటి. అప్పుడు వాళ్ళు కమిట్ అయిన పెట్టుబడి ఎంత అంటే 7,210 కోట్లు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. అంటే వాళ్ళు ఇచ్చిన లెక్కలు, అది ఫ్రూట్ఫుల్ కాలేదు, అది ఆన్ పేపర్ ఉంది, గ్రౌండ్ కాలేదు. వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే 14,825 మందికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 years ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఇది వాళ్ళు ఇచ్చిన ఫిగరు. దీంతో పాటు వాళ్ళు ఒక జీవో ఒకటి రిలీజ్ చేశారు 22వ సంవత్సరంలో మే 20వ తారీఖు. అందులో కూడా ఇవే డీటెయిల్స్ ఉన్నాయి. అంతే తప్ప వాళ్ళకి ఈ డేటా అదానీ డేటా సెంటరు అంతకు ముందర ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు వీళ్ళు అగ్రిమెంట్ వచ్చి ఈ జీవోలు ఇచ్చిన అదానీ డేటా సెంటర్ కూడా అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇనిషియేట్ చేసిందే. అంతే తప్ప వీళ్ళు ఇనిషియేట్ చేసింది కూడా కాదు. వీళ్ళు 5 సంవత్సరాల కాలంలో అదానీ డేటా సెంటర్ ను కూడా తీసుకురాలేకపోయారు. అది ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అందుకని ఈ రోజున వస్తున్నది గూగుల్ ఏఐ డేటా సెంటర్. మీరు అంటే ఇది చాలా మంది అర్థం చేసుకోవాలి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన డేటా సెంటర్. అంటే ఐటీ ఇండస్ట్రీలో ఐటీ సెక్టర్ దాటేసి ఈ డీప్ టెక్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి మనం ఎంటర్ అవుతున్న ఈ సందర్భంగా మనకు వస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ అనేది మొత్తం ప్రపంచంలోనే ఇది అత్యంత కీలకమైన పాయింట్ అవుతుంది. ఇక్కడి నుంచి దాదాపు 30 దేశాలతోటి కనెక్ట్ అవుతుంది ఈ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్, ఏఐ డేటా సెంటర్. దీంతో ఇక్కడ మనం వైజాగ్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటానికి మనం ఆఫర్ చేసిన సౌకర్యాలు వీటన్నిటితో పాటు తీర ప్రాంతం అక్కడ ఉన్నది. సో ఈ సముద్ర జలాలను ఉపయోగించుకొని సబ్సీ కేబుల్ వేయటం అనేది ఈ ప్రాజెక్టులో వాళ్ళు ఎంచుకున్న మార్గము. అది ఇంపార్టెంట్ పాయింట్. అది ఈ విషయాలన్నీ అంటే సబ్సీ కేబుల్ వేస్తారు అన్న విషయం కూడా తెలియని ఈ వైసీపీ నాయకులు మీరు అదానీ డేటా సెంటర్ అమరావతిలో ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు. అమరావతిలో సముద్రం ఉందా అంటే వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్లు ఇటువంటివన్నీ కూడా చాలా ఎటువంటి అంటే మొత్తం ప్రజల్లో ఒక అపోహ రేకెత్తించాలి అన్న ఒక తపన తప్ప వీళ్ళకి రాష్ట్రం పట్ల కమిట్మెంట్ అనేది 0 మైనస్ లో కూడా పోవచ్చు. అక్కడ మనం కరెంటు ఉపయోగం లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇవి 2 లక్షల ఉద్యోగాలు. వాళ్ళు కమిట్ అయిందే 1,88,000 ఉద్యోగాలు డైరెక్ట్ గా. కానీ ఇండైరెక్ట్ గా అంటే ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ లెవెల్ నుంచే విపరీతమైన జాబ్ పొటెన్షియల్ ఉంటుంది. అందులో చాలా వస్తాయి. వీటితో పాటు యాన్సిలరీ యూనిట్లు చాలా వస్తాయి అక్కడ.
వీటన్నిటి వల్ల వచ్చే జాబ్ పొటెన్షియల్ ని మనం ఊహించటం కూడా కష్టం, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. కరెక్ట్. ఇంకా వాటర్ యూసేజ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ కూలింగ్ ఎఫెక్ట్ కోసమే సముద్ర తీరంలో పెట్టుకునేది, సముద్రం నుంచి సబ్సీ కేబుల్స్ వేసుకునేది కూలింగ్ ఎఫెక్ట్ కోసమే. అక్కడ మామూలు అవసరాల కోసం అని చెప్పి వాటర్ ఇవ్వాలి, దాన్ని పురుషోత్తం పట్నం కెనాల్ నుంచి ఇస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 1,30,000 వాళ్ళు యాక్చువల్ గా వచ్చింది $10 బిలియన్ పెట్టుబడి పెడతామని వచ్చారు. వాళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు మరింత కన్విన్స్ అయిపోయి $15 బిలియన్ ని అంటే వాళ్లే వాలంటరీగా పెంచేశారు. 1,33,000 కోట్ల రూపాయలు మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము అని చెప్పారు. దీనికోసం అని చెప్పి ఇంకొక అతను అంటాడు, మాకు టెక్నికల్ గా వైజాగ్ వాసులకి ఉద్యోగాలు వస్తాయా అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఎవరైతే టెక్నికల్ గా ఇక్కడ సంబంధించిన వాళ్ళు ఉంటారో, ఇప్పుడు మన చాలా ఋషి గారు హైదరాబాద్ లో చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయి ఋషి గారు, చాలా మంది మనుషులు ఇక్కడ ఉంటున్నారు కదా, అందరూ ఐటీ నిపుణులే ఉన్నారా? ఉండరు కదా. ఐటీ చేసిన వాడే ఐటీ కంపెనీలో పనిచేస్తారు. ఎగ్జాక్ట్లీ. దాని మీద ఆధారపడే జనం చాలా మంది వేరే విధంగా కూడా ఉంటారు. ఓవరాల్ గా జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అక్కడికి 2 లక్షల మంది ఉద్యోగస్తులు అక్కడికి వస్తారు ఇప్పుడు. అంటే గూగుల్ డేటా సెంటర్ ఒక్కదాని గురించి మాట్లాడినా కానీ 2 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఈ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఋషి గారు, నేను ఇంకొక చిన్న పాయింట్ చెప్తా. వీళ్ళందరూ కూడా మన జగనన్న ఇచ్చినట్టు 5,000 రూపాయల జీతగాళ్ళు కాదు. అవును. ఇంకొక కేటగిరీ ఉంది. ఈ వైన్ షాపుల్లో పనిచేయటానికి 15,000 ఇచ్చాడు ఒక ప్రైవేట్ సంస్థతోటి. అంటే వాలంటీర్, సమాజానికి ఉపయోగపడే వాలంటీర్కేమో 5,000 జీతం ఇస్తారు. ఈ వైన్ షాపుల్లో వాళ్ళకు కావాల్సిన క్యాష్ కలెక్ట్ చేసి ఇచ్చే వాళ్ళకి 15,000 రూపాయల జీతం ఇస్తారు. ఇది వైసీపీ స్టాండర్డ్. అంటే వాళ్ళకి పనికొచ్చే వాళ్ళకి 15,000 ఇస్తారు, ప్రజలకు ఏదన్నా ఉపయోగపడతారు అంటే వాళ్ళ జాబ్ వాళ్ళు చేశారా లేదా అనేది నాకు చాలా క్వశ్చన్లు ఉన్నాయి. కానీ వాలంటీర్లు ప్రజలకి పనికి రావాలి లెక్క ప్రకారం, సిద్ధాంతం ప్రకారం. కానీ అటువంటి పనులేం వాళ్ళు చేయలేదు, అది వేరే విషయం. వాళ్ళకి ఇచ్చేది మాత్రం నెలకి 5,000 రూపాయలు. 5,000 రూపాయల ఉద్యోగాలు, ఒక 100 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినా అక్కడేం జరగదు. అవును. ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు కనీసం 30 లక్షల ప్యాకేజ్ ఉంటుంది ఋషి గారు. ఎంత అంటారు? 30 లక్షల ప్యాకేజీ మినిమం. ఓకే. మినిమం శాలరీ ప్యాకేజీ 30 లక్షలు ఉంటుంది. అంటే ఎంత ఎటువంటి జీవన ప్రమాణాలు ఎట్లా మెరుగుపడతాయి అనేది మనం చూసుకోవాలి. అదే కంప్లీట్ గా విశాఖపట్నం తాలూకా భవిష్యత్తుని ఇందాక తిరుపతిరావు గారు అన్నట్టు అది నగరం. కానీ ఈ డెవలప్మెంట్, ఈ అడుగుతో ద ఫేస్ ఆఫ్ వైజాగ్ అండ్ ద ఫేస్ ఆఫ్ ఏపీ మరో స్థాయిలోకి వెళ్ళిపోబోతున్నాయి ప్రపంచ కంప్లీట్ గా. మీరు ఒక్క వైజాగే కాదు ఋషి గారు, మొత్తం ఆంధ్రప్రదేశ్, ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మారబోతున్నది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే మొత్తం ఇండియా మొత్తానికి, భారతదేశం మొత్తానికి కూడా ఇది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అవుతున్నది. సో బ్రేక్ తీసుకుంటే సత్యమూర్తి గారు, బ్రేక్ తర్వాత ఇప్పుడు ఇంత విశ్వ ప్రయత్నాలు చేసి ఏదో ఒకటి చేసి ఇన్ని పట్టుకొస్తుంటే దాని ప్రతిదానికి ఎలా గండి కొట్టాలనుకునే వాళ్ళకి సమాధానం చెప్తాం. ఇప్పుడు మన చర్చల ద్వారానో విజయ్ గారు ఇంకో రూపంలోనో ప్రెస్ మీట్ పెట్టో మీరే చెప్తారు. కానీ బట్ ఇదేనా ఇప్పుడు వీళ్ళు మెయిల్స్ పెడతారు, ఎలాగోలా ఆపే ప్రయత్నాలు చేస్తారు. సింగపూర్ వాళ్ళని దాదాపు వీళ్ళ చేసిన పనులకు విసిగెత్తి వాళ్ళు మళ్ళీ చూడాలంటేనే ముఖ్యమంత్రి వెళ్ళినా కూడా వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు. ఏం చేయాలి? విజయ్ కుమార్ గారు, నా వర్రీ ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రయత్నము, ప్రధానమంత్రి గారు ఆశీస్సులు, లోకేష్ గారు తిరగడము, పవన్ కళ్యాణ్ గారు వారి సపోర్టు, ఇవన్నీ అందరికీ కనిపిస్తున్నాయి, రాష్ట్ర ప్రజలకి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ తెర వెనుక జరిగే ఈ కుట్రలు, మెయిల్స్ పెట్టడాలా లేకపోతే కలుస్తున్నారో మనకు కూడా తెలియదు. కానీ ఏవో వాళ్ళకి కూడా సోర్సెస్ ఉంటాయి కదా, 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు ఎంత కాదన్నా.
మరి దీని సంగతి ఏంటి? దీని మీద ఏమన్నా దృష్టి పెడుతున్నారా? నిన్న జస్ట్ టచ్ చేసి వదిలేశారు మంత్రి లోకేష్, లేదా వారేమన్నా ప్రత్యేక టీం పెట్టుకుని ఇలాంటి వాళ్ళని ఏమన్నా ఎలా అడ్డుకోవాలని ఏమన్నా పోనీ ఆలోచన చేస్తున్నారా? సార్ ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ అనేది ఏ రకమైన పార్టీ అంటే, అమరావతికి వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంటే 3,600 మెయిల్స్ పెట్టి ఆ లోన్ ఎట్లన్నా ఆపే 3,600 మెయిల్స్ పెట్టారా పార్టీ. లిటరల్లీ అఫ్ కోర్స్ ఇట్స్ అ ఫ్యాక్ట్. 3,672 మెయిల్స్, ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా చెప్తాను నేను. 3,672 మెయిల్స్ పెట్టారు. ఎంత అదేదో అంటారే, విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే పైన నుంచి రాక్షసులు మారీచు సుబాహులు పైన నుంచి సారా పోసారు, ఆ టైప్లో పోసారు. ఒకటి కాదు, వైజాగ్లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పార్ట్నర్షిప్ సమ్మిట్ అంటూ పెట్టి ఫేక్ బిజినెస్ మెన్లు తెచ్చి ఎంఓయూలు చేసి అమ్మాయిల్ని, కాలేజ్ అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాలను తెచ్చి వాళ్లకు బ్లేజర్లు వేసి అక్కడంతా తిప్పి, ఇది వాళ్ళు పెట్టిన పార్ట్నర్షిప్ సమ్మిట్. పచ్చళ్ళకి బొబ్బట్లకి మీరు చెప్పినట్టు ఎంఓయూలు చేసుకున్నాము అని చెప్పిన ఫేక్ పార్టీ అది. అధికారంలోకి రాగానే సోలార్ పీపీఎల్ అన్నింటినీ మేము కుదుర్చుకున్న సోలార్ పీపీఎల్ అన్నింటినీ రద్దు చేస్తున్నాం, మా కమిషన్ ఇస్తే కానీ మేము మళ్ళీ పెట్టామంటే జపాన్ సాఫ్ట్ బ్యాంకు అప్పట్లో ప్రైమ్ మినిస్టర్కి రిపోర్ట్ చేసి ప్రైమ్ మినిస్టర్ మొట్టిగా వేసిన తర్వాత నోరు మూసుకొని, అన్నీ మూసుకొని, ఇంకా పచ్చి చెప్పాలంటే అన్నీ మూసుకొని మళ్ళా అదే పీపీఎల్ని రివైవ్ చేసిన పార్టీ ఇది. వాళ్ళదొక పార్టీ, వాళ్ళు మాట్లాడతారు. ఇన్ని సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఒక్క కంపెనీ చెప్పండి చూపించమని చెప్పండి. మేము 17 నెలల్లో కేవలం 17 మంత్స్లో IBM తెచ్చాం, దాన్ని ఏమో క్వాంటమ్ ఇది కంప్యూటింగ్. TCS తెచ్చాం, దాన్ని కాగ్నిజెంట్ తెచ్చాం, యాక్సెంచర్ తెచ్చాం, ఇప్పుడు ఇది వచ్చాం, దాన్ని ఏమో సిఫీ తెచ్చాం. ఇవి కేవలం యాక్సెంచర్ తెచ్చాం. ఇది కేవలం ఐటీ కంపెనీలు మాత్రమే. నిన్న సాయంత్రానికి 179 కంపెనీలతో ఈ 4 కూడా కలిసిన దాంట్లో 179 కంపెనీలతో మేము ఎంఓయూ చేసుకున్నాం. ఎవరన్నా ఈ కోడిగుడి మంత్రి గారైనా సరే ఒక్కసారి నవంబర్లో 9 ఎంపీలు కనిపిస్తాయి. ఇది కాకుండా మీరు చెప్పినట్టు నవంబర్లో నిన్న లోకేష్ గారు చెప్పినట్టు మేము నవంబర్ దాకా ఆకుండా వచ్చే కంపెనీలు ముందే చెప్తున్నాం. అంటే మేము కూడా మీరు వాటిని ఆపుకుని అందులో చూపించుకోలేదు, షో ఆఫ్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ 25,000 కోట్లే మాకు 25 లక్షల కోట్లే అని చెప్పుకోవచ్చు కదా. లేదు, ఇప్పుడు వచ్చింది ఇప్పుడే వస్తున్నాయి, అప్పుడు వచ్చినాయి వేరే. నాకు దాంట్లో డౌట్ లేదు, కానీ టైం ఎక్కువ లేదు. నా పాయింట్ ఏంటంటే కాదు, వీళ్ళని అలా వదిలేసి మాట్లాడుకోవడమా, లేకపోతే ఏమన్నా మెకానిజం ఉందా? ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామా, ఎట్లా? సార్ చెప్పారు ఈసారి ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే 2019లో మేము బాధపడ్డాం కాబట్టి అంత బాగా గుర్తుంది మాకు. సో ఈసారి ప్రతి కంపెనీతో స్పెసిఫిక్గా మేము టైం లైన్స్ తీసుకుంటున్నాము. ఎప్పుడెప్పుడు అమరావతిలో ఏ కంపెనీలు కట్టలేకపోతే వాళ్ళ ల్యాండ్స్ని బ్యాక్ దాన్ని తీసేసుకుంటున్నాము. ఖచ్చితంగా 29 లోపల ఏ ప్రాజెక్టులు పూర్తవుతాయో ఆ ప్రాజెక్టులే మేము దాన్ని జనాలకు ఇది చెప్తున్నాము. సో దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మేము కానీ కేసులు పెట్టాం అనుకోండి, మళ్ళీ ఇది కేసులు పెట్టారంటారు. ప్లీజ్ ఇగ్నోర్ దెమ్ అంటే వాళ్ళు ఏం మాట్లాడినా దయచేసి పట్టించుకోవద్దు అని చెప్పగలగడం మాత్రమే ప్రస్తుతానికి చేయగలిగిన పరిస్థితి. లేదు సార్, లేదు ఒక్క మాట సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజాన్ని చూడమంటున్నాం, కంపేర్ చేయమంటున్నాం. 14 to 19, 19 to 24 and 24 గత 15 సంవత్సరాలుగా ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఏ గవర్నమెంట్, ఏ పార్టీ కంపెనీలు తెచ్చింది, ఏ పార్టీ మాటలు చెప్పింది, ఏ పార్టీ దొంగ పనులు చేసింది, ఏ పార్టీ ఫేక్ పనులు చేసింది, ఏ పార్టీ యాక్చువల్గా కంపెనీలు తెచ్చింది, ఇది ప్రజలు చూడాలి. ఎందుకంటే 11 సీట్లు ఇచ్చింది వాళ్ళే, ఆ యొక్క ఇదన్నే ఉంటారు వాళ్ళే ఇవి చూడాలి. దీని గురించి క్రిస్ప్ గా సేమ్ పాయింట్ మీకు సత్యమూర్తి గారు కూడా ఒక మాట ఏంటంటే ఇదే, అంటే ఏ పార్టీ ఉంది ఏ పార్టీ లేదు, దట్ ఈస్ ఆల్సో నాట్ మై కన్సర్న్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక బ్రహ్మాండమైన భవిష్యత్తునిచ్చే ప్రభుత్వం ఇప్పుడు ఉంది. సో దీన్ని కట్టడి చేయాలని ఆలోచించే వాళ్ళ విషయంలో ఎలా ఉండాలి అనేది నా పాయింట్. ఇప్పుడు ప్రజల ఆలోచన మారిందండి. ఒకప్పుడు గ్రామానికి ఒకరిద్దరు నాయకులు ఉండి వాళ్ళు ఏం చెప్తే అటువైపు ఓట్లు వేసే పరిస్థితి నుండి, వాళ్ళ ద్వారానే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలన్నటువంటి పరిస్థితి నుండి ఇవాళ ప్రతి ఇంటి నుండి కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. ఇవాళ నేను చెప్తూ, లేకపోతే విజయ్ గారు చెప్తూ, లేకపోతే సత్య గారు చెప్తూ, మీరు చెప్తే
దానికి Influence ఫిక్స్ అయిపోయే అయిపోతుంది. ప్రకారం లేదు. మ్మ్. వాళ్ళు మనం గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలే కదా దానికి నిదర్శనం. ఎవరైనా ఊహించారా? 164 సీట్లు అయితే ఎవరైనా ఊహించావా? కాబట్టి డెఫినెట్ గా ఇది మళ్ళీ ప్రజలే ఆన్సర్ చెప్తారు. 11 నుండి 1 లేకపోయినట్టయితే పూర్తి 0 ఇవన్నీ కూడా ప్రజలు ఇవాళ అవేర్నెస్ వచ్చింది, నో డౌట్. మనకి అసలు నేనైతే ఏమంటాననేసి అంటే మనం చేయడమే తప్పిస్తే వాళ్ళ తాలూకు దుష్ప్రచారం మీద మన కాన్సన్ట్రేషన్ ఉండకూడదు అనే నేను చెప్తా. సత్యమూర్తి గారు, మీరు అంటే డిఫరెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇలా ఈ ఫేక్ ప్రచారం చేసేవాళ్ళు, దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద లీగల్ గా ఇస్ దేర్ ఎనీ ఛాన్స్, అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు కదా, రేపు ఇంకోటి చేయొచ్చు, రేపు ఇంకోటి చేయొచ్చు, ఇంకా 3.5 ఏళ్ళు ఉంది కదా. ఎస్ అవకాశం ఉన్నది. ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఇవన్నీ పోతున్నాయి. అంతేగా, వీళ్ళు పెడుతున్న ఈ ఫేక్ ప్రచారం తోటి చాలా అంటే ఎంత ఇప్పుడు పెట్టుబడి పెట్టేవాడు అన్ని చూసుకునే వస్తాడు. వీళ్ళ ప్రచారానికి ప్రభావితం అయ్యి వాళ్ళు ఆగిపోవటం అటువంటి పనులు ఏమి చెయ్యరు. అట్లా చేసేట్టయితే ఆంధ్రప్రదేశ్ కి 11 లక్షల కోట్ల రూపాయలు ఈ 15 నెలల కాలంలోనే రాదు. అందుకని ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారం తోటి కేవలం వాళ్ళకి సంబంధించిన వార్తా సంస్థల్లో ఆ పేపర్లో, ఆ ఛానల్లో వాళ్ళు రాసుకోవటం, వాళ్ళే నేను అట్లా టైం ఎక్కువ లేదు కానీ అంటే వాళ్ళ చర్చలు కూడా ఎట్లా అంటే అమెరికాలో వద్దనుకుంటే దాన్ని బయటికి ఎలా రావాలి అంటే ఆ స్థాయిలో కొంచెమైనా ఉండాలి కదా సత్యమూర్తి గారు. అంత నీచమైన బిలో ది బెల్ట్ కాకుండా అసలు ఇంకా బిలో ది లెగ్ కూడా కొడుతున్నారండి వీళ్ళు. అందుకని దీని మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలండి. మీకు మామూలుగా ఇట్లా వీళ్ళని వదిలేయటం అనేది రాష్ట్రానికి హానికరం. అదే అంటున్నా, చూద్దాం ఏం చేస్తుందో ప్రభుత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యమూర్తి గారు, తిరుపతిరావు గారు, విజయకుమార్ గారు. ఇది వాళ్ళ ఏపీ